హలో అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ సమ్మర్లో పిల్లలకి కొన్ని ప్లేసెస్ అయితే చూపించాలి అని అనుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి జూ పార్క్ అండి. తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలా ఒక రౌండ్ తిప్పుకొద్దామనేసి జూ పార్క్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా, సమ్మర్లో ఎవరు రారు అని అనుకున్నాను, బట్ చాలా పబ్లిక్కే ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలామందే వచ్చి ఉన్నారు. సో ఇక్కడ మేము ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికైతే వచ్చేసాము. ఫస్ట్ మేము చూడడానికి వెళ్ళింది ముసలి అండి. చూసారు కదా, వాటర్లో అయితే పడుకుంది. అస్సలు సౌండ్ లేదు, ఏం లేదు. అండ్ ఇక్కడ చూసారా, మేమైతే అది రియల్ ముసలియో డూప్లికేటో అనేసి అనుకున్నాం. బొమ్మలు పెట్టున్నాయి అండ్ ఒక కొనలులో చాలా ముసలీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మేము స్టోన్స్ అయితే చూస్తున్నాము. చాలా వెరైటీ ఆఫ్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ స్టోన్స్ అంతా చూసేసి బయటికి వచ్చాక ఒక గద్ద ఎగురుకుంటూ అయితే వచ్చింది. చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా అయితే ఉంది. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక పిల్లలు ఆగుతారా, ఐస్ క్రీమ్ అనగానే మా బాబాయ్ అయితే ఐస్ క్రీమ్ ఇప్పించేశారు. అండ్ అది తినుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద జిరాఫీ అండి. 2 రకాల జిరాఫీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ కలర్లో ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి డార్క్. మధ్యలో చూసారా ట్రైన్ అయితే వెళ్తుంది అండ్ పిల్లలు ట్రైన్ ఎక్కి అనేసి అడుగుతున్నారు. ఇంకా తర్వాత ఎక్కిస్తామనేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక పావురం అయితే చూసాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే బేర్ ఎలా నడుస్తుంది, అసలు మధ్యలో గ్యాప్ లేకుంటే అసలు మనిషి మీద దూకుతుంది, అంత ఫాస్ట్గా నడుస్తుండే. ఇక్కడ వచ్చేసి డక్స్ అవన్నీ ఉన్నాయి. ఇది చూసారా కొంగ ఎలా చూస్తుందో, చాలా ఉన్నాయండి. ఒక బోన్లో 1, 2, ఒక్క బోన్లో ఫుల్గా ఏం లేవు, బట్ 1, 2 అలా అయితే ఉండే. అండ్ ఇక్కడ చాలా పెద్ద ఆస్ట్రిచ్ అయితే ఉంది. దాన్ని చూసి కొంచెం ముందుకు వచ్చాక లాయన్ అయితే కూర్చుంది ఫుడ్ కోసం అండి. చాలా అంటే చాలా సౌండ్స్ చేస్తున్నాయి లాయన్స్ వచ్చి. అండ్ దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వచ్చాక చిరుత పులిలు. అండ్ ఇక్కడైతే దాన్ని చూసి నాకైతే చాలా భయం అనిపించింది. దాన్నిగా కొంచెం ముందుకు వచ్చేస్తే హిప్పోపోటమస్ అస్సలు బయటకు వస్తలేదు. తనైతే మంచిగా స్విమ్మింగ్ అయితే చేస్తుంది అండ్ బయటికి రా అని పిలిచినా కానీ వస్తలేదు. ఇక్కడ చూసారా ఇంకో హిప్పోపోటమస్. ఇక్కడ 2 టాటాయిస్ అయితే ఉన్నాయి. చూసారా ఈ గ్రీనరీలో అస్సలు కనిపిస్తలేదు. మధ్యలో ఒక చిన్న లేక్ లాగుండే, చాలా బాగా అనిపించింది. అండ్ చూసారా నక్క సైలెంట్ పడుకుంది. ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉండే. అండ్ పికాక్ని చూసాను, ఎంత బాగుందో. ఇది వచ్చేసి వైట్ పికాక్. మేము చూడడమే ఆలస్యం. మంచిగా ఎలా అయితే ఇప్పుకొని ఉండే, హాయిగా డ్యాన్స్ చేస్తుందేమో అనుకున్నాం, బట్ చేయలేదు. అండ్ దీన్ని దాటుకొని వచ్చాక నాకెంతో ఇష్టమైన ఎలిఫెంట్ అయితే కనిపించింది. అసలు ఎలిఫెంట్ని చూడాలంటే ఇలా తెర తీసి చూడాలా అని అనిపించింది. అంటే ఒక్కటే ఉందేమో అని అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ ఎలిఫెంట్స్ అంటే. చూసారు కదా ఎంత బాగా అనిపించింది. మా పిల్లలందరూ ఫొటోస్ అంటే సెల్ఫీ పిచ్చోళ్ళు సెల్ఫీ దిగుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే వైట్ టైగర్ ఉండే, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంకీ అండి, మనం బయట చూసే మంకీ కన్నా ఇక్కడ చూస్తున్నారా, ఈ మంకీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు, ఎంత బాగుందో అది. అండ్ ఇక్కడ వచ్చేస్తే సేమ్ మంకీస్ బ్లాక్ కలర్ 2 ఉండే. ఈ బోన్లో వచ్చేసి అక్కడ ఒకటే ఉండే. చూసారు కదా ఎంత బాగుందో. బట్ అది బాగుండే, ఆ మంకీ బాగుండే, చాలా బాగుండే. ఇక్కడ ఒక చిన్న లేక్లో టాటాయిస్ అయితే ఉన్నాయి. చాలా ఫిషెస్ అండ్ టాటాయిస్ అయితే ఉండే. ఇక్కడ ఒక చిన్న మంకీ సర్కస్ లాగా ఇటు నుంచి అటు వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇలాంటివి చూసాక వాళ్ళకి చాలా ఆనందం అయితే అనిపిస్తుంది కదా. సో ఇలా అన్నీ చూసి వచ్చేసాక ఇక్కడ మేము బర్డ్స్ దాంట్లోకి వెళ్ళాము. చాలా వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్, పీజియన్స్ అవి అయితే ఉండే. ఇక్కడ చూసారా ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో. ఇక్కడ కింద నుంచి పైకి మంచి అవే ఉన్నాయండి. అండ్ కొన్ని రకాల బర్డ్స్ 1, 2 ఒక్కొక్క బ్లాక్లో 1 or 2 అయితే ఉండే. నాటుకోడి అండ్ వెరైటీస్ ఆఫ్ కోడిలో అంటే హెన్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా, జుట్టుకోడి, నాటుకోడి, ఇంకా నార్మల్ కోడి అలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా నాటుకోళ్ళు అయితే ఉన్నాయి.
ఇంకా చూడడానికి బర్డ్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉండే. ఇక్కడైతే కొన్ని వెరైటీస్ ఆఫ్ పీజియన్స్ అంటే కలర్స్ ఉంటాయి కదా, బ్రౌన్, వైట్ అలా అయితే ఉండే. కొన్ని బర్డ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, అంటే కలర్ఫుల్గా అవి పెంచుకునే బర్డ్స్ ఉంటాయి కదండి, అలా అయితే ఉండే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక బర్డ్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే మంచిగా ఫోజ్ ఇస్తుంది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ 2 రకం ఆఫ్ కోడి అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉండే ఈ కోడి వచ్చేసి. అండ్ ఇక్కడ ఒక కోడి అయితే దాచుకొని ఉంది. అండ్ ఇక్కడ అదంతా దాటి వచ్చాక స్నేక్స్ చూద్దామనేసి టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేస్తే కొన్ని తొండలు అయితే కనిపించాయి, చాలా వెరైటీ అండ్ చాలా బాగున్నాయి. చూసారు కదా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. అండ్ స్నేక్ వచ్చేసి అనకుండా ఎలా చుట్టుకొని పడుకొని ఉంది, అస్సలు మనం పిలుస్తున్నా అసలు కదులుతూనే లేవు. చాలా పాములు ఉన్నాయి. ఒక బ్లాక్లో ఒక 7 to 8 అనకొండా స్నేక్స్ ఉండే. అండ్ ఇక్కడ ఒక చెట్టు మీద చూసారా 2 to 3 స్నేక్స్ ఒక చెట్టు మీదనే ఉన్నాయి, అసలు కిందికే వస్తలేవు. ఇలా బ్లాక్స్లో దాచుకున్నాయి, అంటే కుండ ఉంటుంది కదా అందులో దాచుకొని ఉన్నాయి. అసలు కనీసం వస్తలేవు, ఎందుకంటే సమ్మర్ కదండి, సమ్మర్లో చాలా వేడి ఉంటుంది. అండ్ అక్కడ బ్లాక్ కోబ్రా అయితే ఉండే. ఇక్కడ చూసారా నీళ్ళలో ఉంటాయి కదా స్నేక్స్, అవి ఒక స్టిక్ మీద చుట్టుకొని ఉండే. అండ్ చూసారు కదా స్నేక్ అయితే గోడ ఎక్కుతుంది. నార్మల్గా మనము గోడ ఎక్కదు అని అనుకుంటాం, కానీ స్నేక్స్ డేంజరస్ అండి, గోడ కూడా ఎక్కుతుంది. ఇక్కడైతే చిన్న చిన్న స్నేక్స్ చాలా సన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ బ్లాక్లో అయితే చాలా టాటాయిస్ అయితే ఉన్నాయి, అందులో ఇంకో బ్లాక్లో కొంచెం పెద్దగా. అండ్ ఇక్కడ చూస్తున్నారా గ్రీన్గా కనిపిస్తుంది ఉసరి వెళ్ళి, అదైతే కలర్స్ని అయితే మారుస్తుంది, కానీ చాలా చిన్నగా ఉంది అది. దీన్ని దాటేసుకొని పోయాక ఇక్కడ ఇంకా తొండలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఉడుము అంటారు కదా అదైతే ఉంది. మనం ఫస్ట్లో చూసిన క్రొకడైలే అది బయటికి వచ్చి ఎలా పడుకుందో చూసారా. నేనైతే బొమ్మ అనుకున్నాను, బట్ అది బొమ్మ కాదు. మళ్ళీ మేము రిటర్న్ అయితే అయ్యాము. అండ్ నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.